అన్నా హజారే ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి ఎవరైతే ఆనాడు కేజ్రీవాల్ తన వ్యవహార శైలి చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకొచ్చాడు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకొచ్చాడు. ఒక 5 ఏళ్ల తర్వాత అతని ఆలోచన ధోరణి బయటపడింది. అతనిలోని రెండవ మనిషి, అతను బయటికి కామన్ చెప్పులేసుకుని తిరిగే మనిషే తప్పించి తన ఇంటి లగ్జరీనా, అవినీతి ఎలా వాడతాడు అన్నటువంటిది తర్వాత గ్రహించారు జనం. టైం పట్టింది. బట్ అభిజిత్ దుప్కే తను నిరసన కార్యక్రమం చేస్తున్నప్పుడే అతనిలోని డబుల్ స్టాండర్డ్ బయటపడిపోయింది. 24 గంటలు తింటం, పార్టీలు చేసుకోవడం, ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టి, సోనం వాంగ్చుక్ లాంటి ముందు పెట్టి చివరికి అతని పేరు కూడా ప్రస్తావించట్లేదు ఇప్పుడు వీళ్ళు. అంటే అలాంటి నాటకాలు ఆడే వ్యక్తి అన్నటువంటి విషయం బయటపడిపోయింది. అది పక్కన పెడదాం. అలాగే ఓ పక్కన ఓన్లీ యాంటీ బీజేపీ ఎస్టాబ్లిష్మెంట్ అన్నటువంటి దానికి కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. ఏంటంటే నిన్న మనం చెప్పుకున్నాం కూడా, వీడియో కూడా నేను ప్రొజెక్ట్ చేశాను. పోలీసులు పట్టుకున్నారు 9 మందిని, అందులో మైనర్లు కూడా 5గురు ఉన్నారు. జంతర్ మంతర్ దగ్గర కాల్పులు జరపడం, బాంబులు పేల్చడం, ఒక హింసాకాండాన్ని సృష్టించి యువతని రెచ్చగొట్టడానికి కుట్ర పన్నారు. వాళ్ళని ముందుగానే పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర తుపాకులు స్వాధీనం చేసుకున్నారు, ఐఈడీలు స్వాధీనం చేసుకున్నారు. ఇది తేలింది. ఇదే విషయాన్ని అభిజిత్ దుప్కేని అడిగింది మీడియా. అడిగితే అదంతా అమిత్ షా సృష్టి, కావాలని చేస్తున్నాడు, మమ్మల్ని బద్నాం చేయడానికి చేస్తున్నాడు, అసలు అట్లాంటిది ఏమీ లేదు అని చెప్పాడు. అసలు లాజిక్ ఇక్కడ దొరికిపోయాడు. అది అరెస్ట్ చేసింది పంజాబ్ పోలీసులు. పంజాబ్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఢిల్లీలో తరహాలో కూడా కాదు. అక్కడ హోంశాఖ, పోలీసులు అంతా కూడా పంజాబ్ ప్రభుత్వం చేతిలోనే ఉంటారు. అక్కడ ఉన్నటువంటి మాన్ చేతిలోనే ఉంటారు. అసలు పంజాబ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నదే ఇప్పుడు మాన్ని ముందు పెట్టి కేజ్రీవాల్. అలాంటి రాష్ట్రంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో కుట్రకి సంబంధించి పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం అనగానే మేమే అంటారు. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు అరెస్ట్ చేసుకుంటే బీజేపీ వాళ్ళు, నరేంద్ర మోడీ, అమిత్ షా కలిపి స్కెచ్ చేశారని చెప్పేవాళ్ళు. కానీ అరెస్ట్ అయ్యింది యాంటీ బీజేపీ, పరమ యాంటీ. అందులో ఇదే అభిజిత్ దుప్కే గురువు గారు అయినటువంటి కేజ్రీవాల్ వాళ్ళ సొంత రాష్ట్రం. అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తే కూడా నేను నమ్మను అంటున్నాడు. అంటే ఇతని బుద్ధి ఏంటి? సంఘ విద్రోహ శక్తులు అక్కడ చొరబడ్డ మాట వాస్తవం, రాళ్ళేసిన మాట వాస్తవం, దేశద్రోహ నినాదాలు చేసిన మాట వాస్తవం, భారతదేశాన్ని ముక్కలు చేస్తామన్నమాట వాస్తవం, నేపాల్ తరహాలు తయారు చేస్తామన్నమాట వాస్తవం. వాళ్ళెవరు మాకు సంబంధం లేదంటాడు సౌరవ్ దాసు, అభిజిత్ దుప్కే. వాళ్ళతో మాకు సంబంధం లేదు అంటాడు. అదేంటి మీరు పిలిచిన ఉద్యమం అంటే మేము పిలిచిన ఉద్యమంలో వాళ్ళు వస్తే మాకేంటి సంబంధం అంటాడు. మరి అదే కదా, పరీక్షలు నిర్వహించేటటువంటిది ఎన్టీఏ, మంత్రికి ఏం సంబంధం అప్పుడు ఆ లెక్కనైతే? నైతిక బాధ్యత. మరి అప్పుడు నీకు నైతిక బాధ్యత ఉండాలి కదా, లేదు కదా. ఇంత జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా దీంట్లో అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళకి వాళ్ళ విచక్షణకు వదిలేద్దాం.